యాహ్! 2006 నుంచి ఇక్కడ జర్నీ ఉండింది మీకు 18 ఇయర్స్ జర్నీ. ఒక కొత్త డైరెక్టరు, కొత్త ప్రొడక్షన్ హౌస్‌తో చేస్తే ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయో మీకు తెలుసు. అలాంటిది ఎలా ముఖేష్‌ని, ప్రశాంత్‌ని నమ్మి మీరు యాక్ట్ చేశారు? చెప్పాలా? చెప్పేనా? యాక్చువల్‌గా అలాంటియేం లేవు. ఎందుకంటే ప్రశాంతిని నేను ఒక 2, 3 సార్లు లొకేషన్‌లో చూసాను. అంతకు మించి ఆవిడెప్పుడు రాలేదు. అండ్ ముఖేష్ తనకి కావాల్సింది తెచ్చుకునే వరకు మన పక్కన చాపేసుకొని కూడా కూర్చుంటాడు. ప్రాబ్లమ్ ఏం లేదు. కింద కూర్చునైనా ఎక్స్‌ప్లెయిన్ అది చేస్తాడు. నాకు తెలుసు. అది కూర్చొని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. నాకిది కావాలి అంటే నాకిది ఎందుకు కావాలనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. లేదు నాకు కావాలని డిమాండ్స్ ఏమి ఉండవు. కానీ నా వైపు నుంచి నాకిది ఇబ్బంది, లేకపోతే నాకిది నేనిలా అనుకోలేదు పుష్ప అని అంటే తను రిసీవ్ చేసుకునే ఎండ్‌లో కూడా ఉంటాడు. మీరు ఇందానికి పుష్ప, పుష్ప అని చెప్తున్నారు. అంతా అల్లు అర్జున్‌కి వెళ్తదేమో క్రెడిట్. అంజలి. బహిష్కరణ పుష్ప అని చెప్పండి. బహిష్కరణ పుష్ప. ఎవ్రీ మంత్ ఏదో ఒక సినిమాతో వస్తున్నారు. థ్యాంక్ యూ. అండ్ అంజలి గారు అంటే మాకు ఎక్కువగా సీత క్యారెక్టర్, సో ఈ వేలోనే ఎక్కువగా చూసాం. ఇప్పుడు 50 మూవీస్ వరకు అలాగే చూసాం. ఒకసారిగా డిఫరెంట్ చేంజ్ మాకు కన్ఫ్యూజ్డ్గా ఉంది. బట్ అలాంటి క్యారెక్టర్ చేసేటప్పుడు ఆడియన్స్కి ఏమైనా వేరేగా కనెక్ట్ అవుద్దేమో అని అనిపించిందా? అంటే పాజిటివ్గా ఉన్నారు కదా ఇప్పటి వరకు, కొంచెం నెగిటివ్గా వెళ్ళే అవకాశం ఉందేమని. అంటే ఇప్పుడు ఆ జోనర్‌లో వచ్చిన 2 మూవీస్ మీరు చూసేసారు. బ్యాక్ టు బ్యాక్ వచ్చినాయి. సో ఇప్పటి వరకు దాని గురించి బ్యాడ్‌గా అయితే నా దగ్గర ఎవరు మాట్లాడలేదు. ఎందుకంటే నేను మామూలు క్యారెక్టర్స్ తీసుకున్న దానికంటే కూడా నేను చాలా కాన్షియస్‌గా ఉంటాను. నేను ఈ క్యారెక్టర్స్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి షూట్ అయితే ఏంటి, బహిష్కరణ షూట్ అయితే ఏంటి. సో నేను బ్యాక్ టు బ్యాక్ అవి పడిన మూలాన మీకు అలా అనిపిస్తున్నాయి. కానీ 2 డిఫరెంట్ టైమ్ లైన్‌లో మేము షూట్ చేస్తున్నవి. బహిష్కరణ వేరే అప్పుడు, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వేరే అప్పుడు. కానీ ఏంటంటే ఇలాంటి క్యారెక్టర్స్ నేను చేసినప్పుడు డెఫినెట్గా నేను ఇంకొంచెం మైన్యూట్గా చూస్తూ ఉంటాను. ఆ క్యారెక్టర్ ఇలా చూస్తే బాగుంటుందా, చూస్తే వేరేగా ఉంటుందా అని. అదే నేను జడేసుకొని పువ్వులు పెట్టుకొని సల్వార్ వేసుకున్నప్పుడు చూస్తే మీకు అది తప్పుగా తెలియదు. సో ఆ క్లాస్ మెయింటైన్ చేయడానికి అంటే ఆ క్యారెక్టర్ నా మిస్టేక్ వల్ల చెడిపోకూడదు. అది ఎందుకంటే ఆ క్యారెక్టర్ డిజైన్ చేయబడ్డ విధం అలాంటిది. అమ్మాయి అలాగే ఉండాలి, కొంచెం హాట్గా అలా ఉండాలి. కిందకు బస్ నుంచి దిగినప్పుడు అది నేను ఎక్కువ తప్పుగా ప్లే చేసినా పడైపోతుంది క్యారెక్టర్. సో నేను చాలా కాన్షియస్గా ఉన్నాను. ఈ బహిష్కరణ పుష్ప చేసినప్పుడైతే ఏంటి, ఆర్ రత్నమాల చేసినప్పుడైతే ఏంటి. లాస్ట్ ఏంటంటే నేను సిరీస్ మొత్తం చూశాను నైట్ అంతా. నాకేంటంటే సిరీస్ మొత్తంలో బురద సీక్వెన్స్ చాలా బాగా హైలైట్ అయింది. ఏ సీక్వెన్స్ అండి? బురద సీక్వెన్స్. బురద సీక్వెన్స్ చాలా హైలైట్. చాలా ఇష్టం. అంటే మీకు ఫైట్ లేకపోయినా కూడా ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఇంకా ఫైట్ ఉంటే ఇంకెంత బాగుండేదో అనిపించింది నాకు. అంటే మీకేమన్నా ఆ సీక్వెన్స్ చేసేటప్పుడు మీకేమన్నా డౌట్స్ కానీ రైజ్ అవ్వడం కానీ, అరే ఫైట్ సీక్వెన్స్ ఉంటే బాగుంటుందేమో అనిపించింది ఏమన్నా? అంటే ఇప్పుడు తన ఊరికొచ్చిన కొత్తలో జరిగే ఇన్సిడెంట్ కదా. అమ్మాయి చాలా గట్సీ అండ్ అమ్మాయి క్యారెక్టర్ నేమ్ ప్రకారం మీరు దాన్ని తప్పుగా అనుకోకండి అని దానికోసం ఆ అమ్మాయి ఈ షేడ్ కూడా ఉంది అనడం కోసం చూపించడానికి చేసింది. అంటే అమ్మాయి ఎంత స్ట్రాంగ్ మైండెడ్ పర్సన్ అనేది. అక్కడ ఫైట్ రిక్వైర్డ్ ఉంటే డెఫినెట్గా పెడతారు. ఎందుకు పెట్టలేదు? పెట్టలేదు. కానీ ఆ ఇంపాక్ట్ మీకు క్రియేట్ చేయడానికి అంత బిల్డప్ టేక్ ఆఫ్ అది. అండ్ వన్ మోర్ క్వశ్చన్. పుష్ప సినిమా అనేది అల్లు అర్జున్ గారి కెరీర్లో ది బెస్ట్. అంటే ఆ క్యారెక్టర్ కూడా ఒక వైబ్ క్రియేట్ అవ్వచ్చు. అంటే మీకు ఆ క్యారెక్టర్ నేమ్ చెప్పినప్పుడు మీ థాట్ ఏంటి? మనం చేసినప్పుడు అంత ముందు కదా మనం షూట్ చేసింది. Yes, of course. ముందు షూట్ చేసాం. సో ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు ఆ నేమ్ అంత పాపులర్ కాబట్టి ఇప్పుడు రెండింటికి కంపేర్ చేస్తున్నారు. బట్ మేము పెట్టినప్పుడు పుష్ప అనేది జస్ట్ ఒక, అంటే మీ కెరీర్లో ది బెస్ట్ అనుకోవచ్చా ఈ పుష్ప అంటే క్యారెక్టర్? పేరు విషయంలో పుష్పాంజలి అని ఉంది. సో సెట్లో అలా నేను ఇంటర్వ్యూలో కూడా చెప్పాను పుష్పాంజలి అని పిలుద్దామని. సెట్లో ఊర్లో అందరూ వచ్చి ఎక్కువ మంది నియర్ బై ఉండేవాళ్ళు, ఒక 100 మంది 200 మంది. సో అంజలి గారు అని పిలవటం కంటే అందరూ అటెన్షన్ ఉంటుందని పుష్ప అని పిలిచేవాళ్ళం. సో అది ఎక్కువగా వెళ్ళిపోయింది. యాక్చువల్గా అయితే పుష్పాంజలి అనుకున్నాం.